పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకర్త ఏదంటే సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టుకు 32 నిబంధన ప్రకారము రిట్స్ జారీ చేసే అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా హైకోర్టుకు 226 నిబంధన ప్రకారము రిట్స్ జారీ చేయడమే కాకుండా వాటి యొక్క అధికార పరిధి ఎక్కువగా ఉంటుంది. అంటే రిట్స్ జారీ చేసేది సుప్రీంకోర్టు, రిట్స్ యొక్క అధికార పరిధి హైకోర్టు. ఇది మనకి పోటీ పరీక్షలో చాలా కీలకమైనటువంటిది. 32 నిబంధన ప్రకారము సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు 5 రకాల రిట్స్ జారీ చేస్తాయి. ప్రాథమిక హక్కుల పరిరక్షణకర్త సుప్రీంకోర్టు 32 నిబంధన ప్రకారము ప్రాథమిక హక్కులు పరిరక్షించేందుకు రాజ్యాంగ పరిరక్షణ హక్కు అని కూడా అంటారు. అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ రైట్. దీని ప్రకారము సుప్రీంకోర్టు, హైకోర్టు రిట్స్ జారీ చేసేటప్పుడు 5 రకాల రిట్స్. అందులో మొదటిది హెబియస్ కార్పరస్ రిట్, రెండోది మాండమస్ రిట్, మూడోది కో వారెంట్ రిట్, నాలుగోది ప్రొహిబిషన్ రిట్, ఐదోది షెర్ష్యూర్ రిట్. అయితే 5 రకాల రిట్స్లో మొదటిది హెబియస్ కార్పరస్ రిట్. ఇది బందీ ప్రత్యక్ష, లాటిన్ భాషలో హ్యావ్ ఎ బాడీ, అంటే నా శరీరాన్ని నాకు తిరిగి ఇవ్వండి. ప్రాథమిక హక్కుల్లో 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛా పరిరక్షణకు సంబంధించినవి. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. హెబియస్ కార్పరస్ రిట్ ప్రకారం అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి 24 గంటల్లోగా సమీప న్యాయస్థానం ఎదుట హాజరుపరచమని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశమే. నా శరీరాన్ని నాకు తిరిగి ఇవ్వండి, అన్యాక్రాంతమైన అరెస్టుల నుంచి కాపాడేది, వ్యక్తిగత స్వేచ్ఛా పరిరక్షణ అని ఈ 4 రకాలైనటువంటి అర్థాలతో హెబియస్ కార్పరస్ రిట్ అనేది ఉంటుంది. అయితే ఈ రిట్ అనేటువంటిది కోర్టు ద్వారా నేరం నిరూపితమైనటువంటి వ్యక్తులను మరలా అరెస్ట్ చేయడానికి, నిర్బంధించడానికి ఈ రిట్ వర్తించదు. అందుకే పార్లమెంటు స్వాధికారాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు నిర్బంధానికి గురి అయితే వాళ్ళను కూడా హాజరుపరచమని చెప్పడానికి ఈ రిట్ వర్తించదు. ఈ రిట్ ప్రధానంగా పబ్లిక్ సంస్థలకు, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఇది గ్రూప్ 1లో అడిగారు, జూనియర్ లెక్చర్స్ ఎగ్జామినేషన్స్లో అడిగారు, సబ్ ఇన్స్పెక్టర్లు అడిగారు. హెబియస్ కార్పరస్ రిట్ పబ్లిక్ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు ఇద్దరికీ వర్తిస్తుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ హెబియస్ కార్పరస్ రిట్ అనేటువంటిది ప్రాథమిక హక్కుల పరిరక్షణలో మొదటి రిట్టు, వ్యక్తి స్వేచ్ఛ పరిరక్షణకు సంబంధించినటువంటి తొలి రిట్టు, తొలి ఆదేశంగా చెప్పవచ్చు. అది రెండోది ఏంటంటే మాండమస్ రిట్. మాండమస్ రిట్ని ఆజ్ఞా పరమాదేశము, వీ కమాండ్, మేము ఆజ్ఞాపిస్తున్నాము. ప్రభుత్వ అధికారులు తమ అధికార పరిధులను సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు, పబ్లిక్ సంస్థలు తమ అధికార పరిధులను దాటి వ్యవహరిస్తున్నప్పుడు, లేదా అధికార పరిధులు సకాలంలో నిర్వర్తించలేకపోతే డూ యువర్ డ్యూటీ, మీ పని మీరు చేయండి. ఆజ్ఞా పరమాదేశము ఇది కేవలము